హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇది మార్నింగ్ టైము. లెమన్ టీ తీసుకున్నాను, షాప్కి వచ్చాను అనమాట. నెక్స్ట్ వచ్చి నేను ప్యాకింగ్ నేరుగా ఇంటి నుంచి లెమన్ టీ షాప్ కాడికి వెళ్ళి లెమన్ తీసుకొని వస్తూ ఉంటాను అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లెమన్ టీ తాగుతున్నా. అక్కడ తీసుకునింది లెమన్ టీ అనమాట. చల్లగా అయిపోయింది. వాటర్ క్యాన్స్ రోజు మాస్టర్ రోజు 9-10 క్యాన్లు అయిపోతున్నాయి. ఇక్కడ బ్యాంక్ ఉందన్నమాట. బ్యాంక్ వాళ్ళే సగం నీళ్ళు తాగుతూ ఉంటాను. అండ్ సర్లే, నీళ్ళు తాగితే మంచిదే కదా, కాదు. లెమన్ టీ తాగేసాక ఇక్కడ బయట ఉంది కదా, బయట అంతా ప్లేస్ అంతా ఇప్పుడు ఊడ్చాలి. ఎందుకంటే ఇక్కడ వర్కౌట్స్ చెప్పిస్తారు. ఒక అమ్మాయిలకి అందరికీ 10 మెంబర్స్కి అంతా ఇక్కడ వర్కౌట్ చెప్పిస్తారు. వార్మప్ అనమాట. ఇక్కడ లోపల కష్టం అని చెప్పి ఇక్కడే చెప్పిస్తారు. ఇంకా మమ్మల్ని క్లీన్గా ఉండాలి కదా. ఆల్రెడీ ఇదంతా క్లీన్ చేయించాము మేము. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. చెప్పులు ఈ సైడు ఇదేంటే సూపర్గా ఉండేదండి మనకు, కానీ ఇది ఎంత ఎక్కువ అనమాట. ఈ ప్లేస్ అంటే వేరే లెవెల్లో ఉండేది. బట్ మనకు ఇదే అనమాట. ఇది బ్యాంకు. అండ్ మీకు ఒకసారి చూపిస్తాను లోపల కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది తాగేసి ఊడ్చేసి నేను ఇంకా కార్డియో చేసుకుంటా. మన పని ఏం లేదు ఇప్పుడు, అంతా మనునే చూసుకుంటాడు. ఈవినింగ్ టైంలోనే మనకు పని ఉంటుంది. ఈవినింగ్ 7 నుంచి 9 వరకు కాబట్టి నేనే చూసుకుంటాను. అంతవరకు మనునే చూసుకుంటాను. ఎందుకంటే ఇద్దరమే కాబట్టి ఏం భయం లేదు. ట్రైనర్స్ ఉంటే కొంచెం వాళ్ళు చెప్పిస్తారా లేదా అని కొంచెం చెప్పిస్తారు, కానీ మన డౌట్లు మనకు ఉంటాయి కదా అని తిరుగుతూ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మను నేనే కాబట్టి ఏం భయం లేదు. ఇంకా మను కాబట్టి ఇంకా అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అందుకని ఇంకా తనే చూసుకుంటాడు. నాకు అందుకే నేను ఈ టయానికే వస్తాను. 6కి అలా వస్తానన్నమాట. ఓకేనా, ఇది తాగేసినాక ఇంకా ఊడ్చేయడమే. ఫ్రెండ్స్ చూడండి, ట్రెడ్మిల్ ఎక్కాను. తడిచిపోయాను. ఈ అమ్మాయి నాకు ఫ్రీ వర్కౌట్ ఇచ్చింది ఫ్రెండ్స్. నాకేమన్నా అయిందంటే కారణం ఈ అమ్మాయి అనమాట. ఒకసారి బాగా చూసుకోండి. హాయ్ చెప్పవా. జాను అనమాట, కరాటీ టీచరు. ఈ స్కూల్ ఎక్కడ నువ్వు చెప్పించేది? గర్ల్స్ హై స్కూల్లో చెప్పిస్తుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళండి. గర్ల్స్ హై స్కూల్. మార్నింగ్ ఏ టైం? 6 to 7:30. ఓకేనా. కరాటీ టీచర్ అనమాట. ఏమైనా కొట్టి వేస్తుంది. కానీ ఈ అమ్మాయి ప్రీ వర్కౌట్ ఇచ్చింది ఫ్రెండ్స్. కొత్తది ఇది. ఏమన్నా అవుతే కారణం మాత్రం నువ్వే, సరేనా? ఓకే. మను జుట్టు బాగా వేసుకోవాలి. పోయి ఫ్రీ వర్కౌట్ అయినా ఇదంతా నవ్వొస్తాను ఫ్రెండ్స్. నేను ముందు వీడియోస్ చూసుకున్నాను అనమాట. ముందు వీడియోస్లో 50 అయినావు. ఇంకా 50 ఫ్రెండ్స్. ఏం చెప్పినా చేయదు ఫ్రెండ్స్ ఈ పిల్ల. ఏమో మరి వైరల్ అయిపోతా ఫ్రెండ్స్. నేను ఏం చెప్తున్నానంటే, మేము ఉండువే మాట నీవే నన్ను ఏంది లాగు టైట్గా. దీనికి హోల్స్ లేవు. ఇంకోటి తెచ్చుకోబోయే, అది పెద్దది. ఏం చెప్తున్నానంటే, ముందు వీడియోస్ చూశానమాట. ముందు వీడియోస్లో ఫ్రెండ్స్ నిజంగా ఎంత లావు ఉన్నానంటే బొగ్గలు ఉన్నాయి. నాకే సిగ్గేస్తా ఉంది. మరి నేను అంత తగ్గలేదు, కానీ 15 కేజీలు తగ్గాను కదా. చాలా తేడా తెలుస్తుంది ఆ ముందు వీడియోస్కి ఇప్పుడు. ఒకవేళ వీలవుతే నీకు ఈ వీడియోలోనే పక్కన యాడ్ చేస్తాను, మీరు చూడండి. అప్పుడు వీడియోస్ కొంచెం ఎట్లా ఉన్నానంటే అమ్మా వేరే లెవెల్లో ఉన్నానమాట. ఓకేనా, ముందు ఫోటో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. మనోని పిలిచాను, అట్లే వెళ్ళాడు ఆయన. ఓకేలేండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, చూడండి అబ్బా వీడియోస్. ఇది మా ప్రతాప్ కూడా ఏమని రే అప్పుడే అయిపోయిందరా. వాడికి ఏడన్నా పెళ్లి సంబంధాలు ఉంటే చూడండి ఫ్రెండ్స్. వద్దురా. ఏమిరా? ఏమి
గట్టిగా మాట్లాడు. సింగిల్గా ఉండిపోతా. ఎందుకు రా? అదే బెస్ట్. పూజ చేసి పెట్టద్దారా నీకు? వద్దు నాయన, ప్రశాంతంగా ఉండిపోతా. నాకు తమ్ముడు అండి వీడు. ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ వర్కౌట్ అవుతుందో అయిపోయిందరా? అప్పుడు అది ఎన్ని సెట్లు చేయను? 3 సెట్స్ చెస్ట్ వర్కౌట్ ఈరోజు వాడికి చెప్పించే అట్లా వచ్చినానో లేదో అప్పుడే అయిపోయిందంట ఫ్రెండ్స్. సరే అంతే అంటావా? బాయ్ చెప్పైతే. హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు ఆశా టాక్స్. ప్రియాకి పెళ్ళయింది ఫ్రెండ్, వారం అయింది, ఇప్పుడు వచ్చింది. ఎందుకు? ఏ మాట్లాడు ప్రియా. నేను ఆమె కోసం వచ్చాను ఫ్రెండ్స్. మీకు ఒకటి చూపిస్తాను, ఆగండి. ఇది ఎట్లవే ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూడండి, మేకప్ చూడండి. ఫ్రంట్ కనపరిచిందా? మాట్లాడేదన్నా మళ్ళీ ఇప్పుడు అత్తగారింటికి వెళ్ళిపోతాను. అవును ఫ్రెండ్స్, నేను మిస్ అవుతున్నా ఆశా అక్కని. అన్నీ అప్పుతారు, చాలా మిస్ అవుతున్నా ఫ్రెండ్స్. నేను రోజు గుర్తొస్తాను, రోజు ఫోన్ చేస్తాను, ఆమె కట్ చేస్తాను. అవ్వా నిజం చెప్పు ప్రియా, నువ్వు ఫోన్ అన్నా చేస్తాను ప్రియా. అసలుకి నిన్న చీర కట్టుకుని లంచ్ అయింది ఫ్రెండ్, వీడియో కాల్ అది అంతే, ఇంకేం లేదన్నమాట. సర్లే ఇంకేమే ఏం లేదు, మళ్ళీ జూలైలో వస్తుంది ఆషాఢ మాసంలో, 4 రోజులు లీడ పడి ఉంటుంది. నాకు పడుండవా ప్రియా? ఇంకా అక్కడ తగ్గాలి బాగా, పెంచింది ఫ్యామిలీ ప్యాక్. సర్లే బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మేము పెంచులకోన టెంపుల్కి వెళ్ళి ఉన్నాము అనమాట. ఎక్కువ వీడియో తీయలేదు, కొంచెమే తీసి అనుకోకుండా వెళ్ళేసి వచ్చాము. ఇంకా అనుకోకుండా సడన్గా వెళ్ళేసి వచ్చేసామన్నమాట. అందుకే వీడియో అనేది నాకు ఐడియా రాలేదు అప్పుడు వీడియో తీస్తున్నామా లేదా అని. అందుకని మను కూడా ఒకసారి అలా ఇద్దరం వెళ్ళేసి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు అనేది ఆర్డర్ పెట్టుకొని ఉన్నాను. నైఫ్, నెక్స్ట్ వచ్చి చిన్న బౌల్స్ లాగా అనమాట. ఇంకా ఏమన్నా పొల్లు వేసుకుందాము, గ్యాస్ దగ్గరే పెట్టుకుందాం అని చెప్పి అది ఒకటి ఆర్డర్ పెట్టున్నాను. నైఫ్లు అనేవి చాలా బాగున్నాయి అనమాట. ఇవి నాకు ఈ మోడల్ చూసి నేను అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట. 3 వచ్చాయి. ఇక్కడ బుల్లెట్ వెళ్తుంది, సౌండ్ వస్తుంది మీకు. 3 నైఫ్ వచ్చాయి అనమాట. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా. నెక్స్ట్ వచ్చి ఇది ఏమన్నా మసాలా వేసుకోవడానికి స్మాల్ బాక్సెస్ అనమాట. చిన్న చిన్నవి, కొంచెం ఒక దాంట్లో సాల్ట్, ఒక దాంట్లో మిరప్పొడి, చికెన్ మసాలా అవన్నీ వేసుకుందామని చెప్పి నేను ఇది అనే ఆర్డర్ పెట్టాను అనమాట. నెక్స్ట్ అందుకని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, అది ఓపెన్ అనేది నాకు అవ్వటం లేదు. నెక్స్ట్ అందుకని మా మర్ది గారు వచ్చి వీడియో తీస్తున్నాడు. తను నేను తీస్తాను వదినాను కూడా అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చింది ఆర్డర్, అంటే ఓపెన్ చేసేసాను. నాకు బాగా నచ్చాయి. 4 బాక్సెస్ వచ్చాయి అన్నమాట. చాలా నాకు ఈ కలర్ చూసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చినట్లయితే తీసుకోండి అనమాట. నాకైతే బాగా నచ్చింది ఇవి. ఇంకా నేను దాంట్లో ఇంకా యూజ్ చేయలేదు, కడిగి అక్కడ పక్కన పెట్టాను, యూజ్ చేయాలన్నమాట. ఇవి క్యాప్స్ అనేది కూడా బాగా వచ్చాయి. దీనిలో ఒక స్పూన్ కానీ వచ్చింది, చాలా బాగుండేది. స్పూన్స్ అనేది రాలేదు. 4 కప్స్ అనమాట. చిన్న చిన్నవి ఏమన్నా గ్యాస్ దగ్గర పెట్టుకోవచ్చు. మనకు అర్జెంట్గా దొరకాలంటే కబోర్డ్స్ తీసి ఎతికి గితికి అవన్నీ కష్టం అవుతుంది కదా, అందుకని అనమాట.